నాగర్ కర్నూలు జిల్లా రోగరహిత జిల్లాగా చేయడమే జేఎస్ఆర్ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమని జేఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జమ్ముల సతీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూలు మండల పరిధిలోని గగ్గలపల్లి గ్రామంలో హైదరాబాద్ యశోద హాస్పిటల్ వైద్యుల చేత ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. వైద్య పరీక్షలు నిర్వహించిన వారికి ఉచితంగా మందులు, కళ్ళజోడు, కంటి మందు, ఈసీజీ, దంత పరీక్షలను నిర్వహించి ఉచితంగానే మందులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, జేఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు జమ్ముల సతీష్ రెడ్డి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జేఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన జేఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు జమ్ముల సతీష్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో నిర్వహించాలని, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి సహాయ సహకారాలను అందిస్తూ ప్రతి ఒక్కరికి మంచి వైద్యం అందే విధంగా కృషి చేద్దామని జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ అన్నారు. అనంతరం జేఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు జమ్ముల సతీష్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొండా నగేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్లో అధిక మొత్తంలో డబ్బులు చెల్లించలేక ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వహిస్తూ నానా రోగాల బారిన పడుతున్నారని, జేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని, మునుముందు ప్రతి గ్రామంలో జేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి నాగర్ కర్నూలు జిల్లాను రోగరహితంగా చేసేందుకు తన వంతు కృషి చేస్తారని సతీష్ రెడ్డి అన్నారు. ఇంత గొప్పగా విజయవంతం కావడానికి స్థానిక ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి ఈ నెల 23న జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీధర్, వైద్యులు జయ, సాయి, ప్రతిభ, సంతోషి, ఉమాదేవి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆగమ్మా మాకు మందులు ఇచ్చిండ్రు, కంటి సమస్య చెప్పిన కంట్లో డ్రాప్స్ కూడా ఇచ్చిండ్రు. ఓకే సార్. అందరికీ నమస్కారం. గగ్గలపల్లి అనే గ్రామంలో లయన్స్ క్లబ్ ఎవరెస్ట్ 320A నుంచి ఈ మెగా హెల్త్ క్యాంప్ పెట్టుకోవడం జరిగింది. మన సతీష్ రెడ్డి గారు, లయన్ సతీష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. లయన్ బుచ్చన్న గారి సహకారంతో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 400 నుంచి 500 మంది ప్రోగ్రామ్ని, ఈ ఫ్రీ ఉచిత వైద్య చెకప్ని ఉపయోగించుకున్నారు అందరు ఇప్పటి వరకు. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్ సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఇంకా బుచ్చన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము చేయాలని అనుకుంటున్నాము. సో అండ్ మా కాబోయే ప్రెసిడెంట్ గారు నెక్స్ట్ ఇయర్ ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ ఇంకా ఇక్కడ వచ్చి కానివ్వండి, లేకపోతే చుట్టుపక్కల ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ వచ్చి చేయాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ. నాగర్ కర్నూలు మండలం గగ్గలపల్లి గ్రామంలో జేఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత జమ్ముల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో
మరియు వైస్ ప్రెసిడెంట్ బుచ్చాన గారు ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ మలక్పేట్ ఎక్స్పర్ట్ డాక్టర్లను అన్ని రకాల రోగాలను గుర్తించి ఇక్కడ నయమైతే ఇక్కడ ఇమ్మీడియట్గా వాళ్ళు ట్యాబ్లెట్లు ఇస్తుర్రు, అద్దాలు ఇస్తుర్రు. ఒకవేళ నిజంగానే వాళ్ళు యశోద హాస్పిటల్కు రావాలంటే రెఫర్ కూడా రాసుకుంటుర్రు. జేఎస్ఆర్ ఫౌండేషన్ వాళ్ళు ఇంతకుముందు జమ్ముల సతీష్ రెడ్డి గారు ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేసిండు. యూత్ను అట్రాక్ట్ చేయడానికే క్రికెట్ టోర్నమెంట్లు నాగర్ కర్నూలు ఎన్నో పెట్టిండు. ఇప్పుడు పేదోళ్లకు యశోద హాస్పిటల్నే గగల్పల్లికి తీసుకొచ్చు. యశోద హాస్పిటల్ పోవాలంటేనే డబ్బులతో కూడింది, చాలా ఖర్చు అవుతుంది. అటువంటి వాళ్ళు ఎక్స్పర్ట్ డాక్టర్లు ఇక్కడ వచ్చారు మన దగ్గరికి. అందరు సద్వినియోగం చేసుకొని ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి పెద్ద మొత్తంలో విజయవంతం చేయాలి. ఈరోజు మా గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి వైద్య శిబిరానికి గ్రామ ప్రజలందరూ తరలి వచ్చారు. అందరూ కూడా హెల్త్ చెకప్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకున్న గ్రామ ప్రజలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ ఉచిత వైద్య శిబిరానికి సహకరించినటువంటి యశోద హాస్పిటల్ మలక్పేట్ వారు, అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎవరెస్ట్ వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. రానున్న కాలంలో ఈ నాగర్ కర్నూలులో ఇలాంటి క్యాంపులు మున్ముందు ఎన్నో రకాలుగా మేము ప్రతి గ్రామాన్ని కూడా తీసుకుపోతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా మా కాన్షియన్స్లో అందరూ కూడా హెల్త్ ఫ్రీగా అంటే రోగాలు లేనటువంటి కాన్షియన్స్గా తయారు చేయాలని మా ఫౌండేషన్ ఉద్దేశం. ఇంతకుముందు స్పోర్ట్స్లో కూడా ఫౌండేషన్ తరఫున సేవలు అందించడం జరిగింది. ఖచ్చితంగా ఈ వైద్యం ప్రకారంగా కూడా మేము దృష్టి సారిస్తాం. ఖచ్చితంగా అన్ని గ్రామాలకు మా ఫౌండేషన్ పరిమితిలో ఉన్నంత వరకు ప్రతి గ్రామానికి కూడా ఈ ఉచిత వైద్య శిబిరాలు యశోద హాస్పిటల్ కానీ ఇంకా మాతో కలిసి వచ్చే సహకార సంస్థలతోని అందరికీ కూడా హైదరాబాద్ పోయి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే కొంచెం డబ్బుతో కూడుకున్నటువంటి అవసరం ఉంటుంది. కాకపోతే ఆ హాస్పిటల్ని మనం గ్రామానికి తీసుకువచ్చి ఏర్పాటు చేసినాం. సహకరించిన డాక్టర్లకు ప్రతి ఒక్కరికి కూడా ఇతర నాయకులకు అందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మొత్తం మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ జరిగింది. హైదరాబాద్ నుంచి మన యశోద హాస్పిటల్ స్టాఫ్ అండ్ డాక్టర్ మెంబర్ కూడా ఇక్కడ వచ్చారు. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 300 మెంబర్స్కి హెల్త్ చెకప్ కూడా జరిగింది. ఈ మొత్తం డేలో 500%కి ఇది టార్గెట్ ఉంది. సో ఇది ఒక మంచిగా ఇనిషియేటివ్ ఈ ఫౌండేషన్ నుంచి, ఈ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ నుంచి ఇక్కడ ఏర్పాటు జరిగింది. ఈ గ్రామంలో చాలామంది తెలుసు అన్ని ఫెసిలిటీ లేదు, మెడికల్ క్యాంప్స్ రెగ్యులర్గా ఏర్పాటు చేయట్లేదు. దానికోసం ఇది ఒక మంచిగా ఇనిషియేటివ్. నా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందరికీ వెల్ఫేర్ ఫౌండేషన్కి శుభాకాంక్షలు ఇస్తున్నాము. అది మంచిగా పని చేస్తున్నారు. ఇది పని మన పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి వేరే వేరే ప్లేసెస్లో కూడా ముందు ఏర్పాటు చేస్తారు. సో అది మళ్ళీ ఒకసారి అందరికీ శుభాకాంక్షలు. అండ్ పబ్లిక్ కూడా రిక్వెస్ట్, ఈరోజు ఈ గగల్పల్లి గ్రామంలో ఇది మెడికల్ క్యాంప్ ఉంది. మ్యాక్సిమం పబ్లిక్ ఇక్కడ రావాలి అండ్ ఈ హెల్త్ క్యాంప్ బెనిఫిట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ.